వాళ్ళ అక్క వాళ్ళ ఇంటికి రేపు పోవాలి, సంతకు పోవాలంట. రేపు రేపు కాదు, ఇక్కడ బాగుందని నరసమ్మ బో తీసుకోవాలి. ఇలా నువ్వేమో వండుకో, కాదు పెరుగు డబ్బులు మిగిలిన 20 రూపాయలు, 20 రూపాయలు మిగిలిన పెరుగు. ఒరే మనం తిన్నాం బరో, వాళ్ళు ఎప్పుడు అంటారు అలా క్యాంటీన్ వాళ్ళు తెలివి ఆర్డర్ ఇచ్చిండు. కొన్ని జనాన్ని పిలవలే. పెళ్ళప్పుడైతే అసలు అంత మాత్రం చేయాలట. ఎప్పుడంట ఎప్పుడైనా చేయండి, ఎప్పుడైనా చేయండి అంటాడు. ఇక మన గణేష్ అంటాడుగా, గణేష్కే చెప్పాలి అన్నట్టుగా చేయండి అని. కాదు, ఆ మాట గణేష్ చెప్పండి, గణేష్ చెప్పండి, ఆయన మాట్లాడుకుంటాడు. ఇట్లా అన్నాడు అని చెప్పండి. చెబుతాం. మీకు అమ్మ కట్టెతో చేయమన్నాడు. ఇప్పుడు మిషన్ పెట్టడు. నేను మిషన్ పెట్టి 1000 రూపాయలు తీసుకుంటే 1000 రూపాయలు ఇచ్చాను నేను అంటుందా. వచ్చిందిగా లడ్డు మేడ లడ్డు అమ్మాయి నువ్వు రెండో టిప్ ఎవరు చేశారు? అసలు నేను 2 రోజులైంది పోయింది. అసలు పోరే పోట్లే పోయారు మీరు ఏం చేశారు మీరు? మేడం కదిపోయినా నేను అసలు పోలే అనుకుంటా. మన ఇద్దరం పోయినావా? ఉపేంద్ర నేను ఇద్దరం పోయినా. అప్పుడు కూడా ఇంతవరకు ఆ మేడంకే పోలే. ఉపేంద్ర నేను ఫస్ట్ వెళ్ళాక ఫస్ట్ అవతలా మనం ఒకసారి పోయినా, ఇప్పుడు కాదు అప్పుడు పోయినా చూడు. ఫస్ట్ అవతలా అమ్మాయి తీసుకుని అస్సలు పోలే. మొన్న గణేష్ ని మేడం వచ్చింది, నిన్నేగా తోలింది చెట్లు గడ్డి చేసి. మరి అప్పటి నుంచి కొదమ్మ పోలేదటగా. అది ఫస్ట్ దమ్మ నువ్వు చేసింది, మరి రెండో దమ్మ చేయొద్దా? ఆమె అర్థం తీయాల. మరి అదే ఇంతమంది తోలే. ఇక మన ఇద్దరమే చూడద్దు చెట్లు కట్ చేయలేదా? ఇక అప్పుడు కూడా ఇప్పుడు 2 నెలలు ఇక అప్పుడు కూడా పోతావా? ఆకలి అవుతుందా? అప్పుడు కూడా నేను ఇంతవరకు మేడానికి కింద పడతాలకే మేము కింద పడతా రేపు 5ంటికే అలాగే వదిలిపెట్టి పోతాం. వదిలిపెట్టుకోండి, అపార్ట్మెంట్లో చేసుకుంటాం. అలా ఎడుకోవాలని అంటే 5ంటికి వచ్చి లేచి లేవాలో చూడు. మళ్ళీ ఒకసారి క్యారేజ్ తీసుకుంటాను. మళ్ళీ పో. అదే అనేది ఆగుతుంది. బయలు వచ్చి కూర్చుంటే ఒకసారి అయితే బయలు కూర్చుంటే ఆడిపోయి పుట్ట ఊరిపోతే మళ్ళీ అవుతుంది. పోవాలి వాడు ఊరి పెట్టేట అవుతుంది. ఆడలో పోవాలట. కట్ చేసి ఓపికలేదు బాగా నల్లగా పట్టింది. మొత్తం కట్ చేసి ఏంది బాగా
నడు మురళి ముతుంది ఆడవారగాల నెట్టు ఇప్పుడే పెరిగేసి తాపీరా చికెన్ ఉందిగా చికెన్ ఉందిగా తాగండి తలకంత మా మేడం ఏమని చెప్పిందే రాటది మేమెందుకు పోతే మేము పోలేదు తలా కొడుకైతే అయిపోయి మక్క ఆడికి పోతుంది అన్నం గిన్నెలు పట్టుకొని మరి వాళ్ళు కూడా గిఫ్ట్లు ఇచ్చారట్టుంది గిన్నెలలో అన్నం పెట్టుకుని వస్తుంది మక్క గిఫ్ట్లు ఇస్తారు వాళ్ళు గిన్నెలలో అన్నం చేసేయలేనరగా వేలక చేసేయలే మరి ఇల్లు ఉంటే భోజనాలు కిందికి పెడతారేంటే ముద్ద చాలా